అస్సలాముఅలైకుం, నమస్తే. నిర్గమ కాండము 3:20లో చదువుకుంటా పోతే, మన ఆయుస్సు పొడుగు చేసేది దేవుడే, మనకు రక్షించేది దేవుడే, మన బిడ్డలతో పాటు నడిపించేది దేవుడే, మన బంధువులతో పాటు నడిపించేది దేవుడే, రాకపోకల్లో తోడుగా ఉండేది దేవుడే, మన ఆత్మల్ని కూడా రక్షించేది దేవుడే. మనకు నిత్య సంపాదన, ఉద్యోగాలు, చదువులు, ఆహారము, మరి జ్ఞానం ఇచ్చేది కూడా దేవుడే. మనము ఏం చేయగలుగుతున్నాము? దేవుడు మాట వినము, దేవుడితో సవాసం చెయ్యము, దేవుడి కొరకు ప్రార్థించటం కూడా మన పనులు మనకు ఎక్కువైపోతాయి, కానీ దేవుణ్ణి కూడా మనం మర్చిపోతాము. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నా ఆయుస్సు కూడా దేవుడిదేనంట, మన బలము కూడా దేవుడిదేనంట అని. మనం లోబడుతున్నామా దేవుడికి? యెహోవా చెప్తున్నాడు, నీ ఆయుస్సు పొడిగించేది నేనే. ఆయుస్సు పొడిగించేది కూడా ఆయనేనంట. మనకు లోబడి మనం ఎప్పుడైతే మనం తగ్గించుకొని మనం లోబడి దేవుణ్ణి ప్రార్థన చేయాలి. సేవకులైనా, సంఘమైనా, యవనస్తులైనా, సంఘంలో పెద్దవారైనా, ఎవరైనా సరే దేవుడికి లోబడటమే. కానీ దేవుడికి ఘనపరిచేవారు, నీకు మేలు చేసేవారు, కీడు చేసేవారు అందరూ కూడా దేవుడికి ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ నువ్వు గుణము కావాలి, నీ గుణమే నీకు దేవుడు కావాలంటున్నాడు. దేవుడి దగ్గర గుణంగా ఉంటున్నావా? మనసు మార్చుకున్నావా? నువ్వు యవనస్తుల్లో ఉన్నప్పుడు నీతిమంతుడిగా ఉన్నావా? దేవుడు అడుగుతున్నాడు, నీ మనసు మార్చుకొని నువ్వు నా దగ్గరికి నడువు అంటున్నాడు. నా మనసు మార్చుకొని నా దగ్గర ప్రార్థించు అంటున్నాడు దేవుడు. నువ్వు ఎట్లా పడితే అట్లా ఉండి, ఒక చెత్తగా, ఒక ఎరువుగా, ఒక ధూళిగా, ఒక పనికిరాని వస్తువుగా ఉండి నా దగ్గర ఉండొద్దు. కానీ నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, నీ ఆయుస్సు నేను పొడుగు చేస్తాను అంటున్నాడు దేవుడు. అందుకోసమే దేవుడు చెప్తున్నాడు, ఆయనకు తలలో ఉంచి మనం ప్రార్థన చేయాలి. నా దేవా, నా రక్షకుడా, ఈ లోకానికి కాపాడే దేవుడివి, రక్షించే దేవుడివి, ఆహారం ఇచ్చే దేవుడివి, మంచి ఆరోగ్యం ఇచ్చే దేవుడివి, మీ రక్తంలో కడిగించే దేవుడివి, ఈ లోకంలో ముందుకు నడిపించే దేవుడివి. నిన్ను కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, నిందల్లో ఉన్నాం, పగవాళ్లలో ఉన్నాం, దుష్టట్లో ఉన్నాం, కానీ నువ్వు కాపాడే దేవుడివి ఉన్నావు. తండ్రి, నీ చిత్తంలో మేలు చేసి ఆశీర్వదించి ప్రతి వారిని కూడా మీరు రక్షించండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా దేవుడి కొరకు ప్రార్థించండి, మేలు జరుగుద్ది. రక్షిస్తాడు దేవుడు, మన అందరికీ ఆయుస్సు పొడుగు చేస్తాడు. యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామం.